హాయ్. మరి ఆపరేషన్ సింధూర్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆపరేషన్ సింధూర్ పైన అభిప్రాయం ఏముంటుందండి? యాజ్ ఎన్ ఇండియన్ మనకు 26 మంది ఏమీ సంబంధం లేని దాడులకు గాని, ఉగ్రవాదానికి గాని ఎటువంటి సంబంధం లేని అమాయకులైనటువంటి యాత్రికుల్ని, టూరిస్టులని చంపినప్పుడు ఆపరేషన్ సింధూర్ పైన అభిప్రాయం ఏముంటుందండి? నిర్దాక్షిణ్యంగా దానికి కారణమైన వాళ్ళని చంపడమే జరిగింది. దాన్ని పూర్తిగా 100కి 100% కాదు, 1,00,000% సమర్థిస్తాము. అందులో ఎటువంటి డౌట్ లేదు. సో మరి చాలా దేశాలు ఏమంటున్నాయంటే మీ రెండు దేశాలు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోండి, యుద్ధం వద్దు, అమాయక ప్రజలు చనిపోతున్నారని అంటున్నారు. దాని మీద ఏమంటారు? కూర్చొని మాట్లాడుకుంటాం. పోనీ ఆ చెప్పే దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకు ఒక పని చేయండి. వాళ్ళు ఎప్పుడు ఇంతవరకు ముంబై దాడులు జరిపారు, ముంబైలో తాజ్ హోటల్లో దాడులు జరిపారు, హైదరాబాద్ లో లెక్కలేనన్ని పేలులు చేశారు. ఇవన్నీ లేకుండా వాళ్ళు ఎప్పుడైతే పేలులు చేయాలనుకుంటారో అలాంటప్పుడు దమ్ముంటే మన ఆర్మీతో తలపడమని చెప్పండి. ఒకటే అగ్రిమెంట్, ఇప్పుడు యుద్ధం క్లోజ్ చేద్దాం. మీకు దమ్ముంటే మీరు టెర్రరిస్ట్ అటాక్ చేయాలనుకున్న ప్రతిసారి మా ఆర్మీతో తలపడండి. అది హైదరాబాద్ లో, ఢిల్లీలో ఇక్కడ రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది, అలానే విశాఖపట్నంలో. సో మరి ఏమైనా జరగచ్చు అంటారు? మరి ఏమైనా జరగచ్చా అంటే అండి, మనము సెక్యులరిజం, డెమోక్రసీ ఈ రెండు పదాలు ఏవైతే ఉన్నాయో అత్యంత దరిద్రమైన పదాలుగా నేను అభివర్ణిస్తాను. ఇండియాకి సంబంధించి ప్రజాస్వామ్యం పేరుతో నాకు ఇష్టం వచ్చింది నేను మాట్లాడతాను, నాకు మాట్లాడే హక్కు ఉందని ప్రతి నా కొడుకు ఇక్కడ జరుగుతున్న విషయాల్ని, ఇక్కడ 100 కోట్ల హిందువుల మనోభావాల్ని పక్కన పెట్టేసి వాడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడడం అనేది జరుగుతుంది. మొదటి విషయం. రెండో విషయం వచ్చేసి సెక్యులరిజము, లౌకికవాదము. ఈ దేశం అన్ని మతాలది అంటున్నారు. అన్ని మతాలది అంటే అన్ని మతాలు ఎవడికి వాడు బాగుపడొచ్చు కష్టపడి, అంతేగాని ఒక మతం పైన దాడి జరుగుతూ ఉంటే ఇంకొక మతం వాడు వెకిల్ నవ్వులు నవ్వమని కాదు. ఈ దేశంలో ఉంటూ వేరే దేశం గెలిచినప్పుడు సంబరాలు చేసుకోమని కాదు. లౌకికవాదం అంటే అన్ని మతాలు ఈ దేశం కోసం పనిచేయాలి, ఈ దేశంలో కలిసిమెలిసి ఉండాలి. లౌకికవాదం అంటే అదే అర్థం. పాకిస్తాన్ గెలిచినప్పుడు ఇక్కడ సంబరాలు చేసుకోమని కాదు. కాబట్టి ఈ రెండు విషయాలకు సంబంధించి ఫస్ట్ చాలా స్ట్రిక్ట్ చర్యలు తీసుకోవాలి. మోడీ కావచ్చు, లేదంటే స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే పాకిస్తాన్ గెలిచినప్పుడు సంబరాలు జరుపుకున్నాడా 1 సంవత్సరం రోజులు జైల్లో పెట్టేసేయండి. ఇంకోసారి వాడు ఎలా జరుపుకుంటాడో చూద్దాం. అలా యాక్ట్స్ తీసుకురాకపోతే ఈ దేశంలో ఇంటర్నల్ గా ఇప్పుడు హైదరాబాద్ కానీ, వైజాగ్ కానీ, ఢిల్లీ కానీ ఇలా మన సిటీస్ లో మనము రెడ్ అలర్ట్ పెట్టుకోవాల్సిన కర్మ ఎందుకు వచ్చిందండి? ఎందుకు వచ్చింది అంటే మనం ఏ చర్యలు తీసుకోలేదు. ఇంటర్నల్ గా ఉన్న శత్రువుల పైన ఏదో ఒకటి మాట్లాడుకుంటున్నాడు అని వదిలేస్తున్నాము. అదే మాట్లాడిన వాడిని 1 సంవత్సరం రోజులు తీసుకెళ్లి జైల్లో పడేసామనుకోండి, పాకిస్తాన్ మాట్లాడిన వాడిని 1 సంవత్సరం రోజులు జైల్లో పడేస్తే ఏ నా కొడుకు పాకిస్తాన్ సమర్థించాడు. పాకిస్తాన్ నుంచి వచ్చిన మిలిటెంట్లకి ఇక్కడ ఆశ్రయం ఇవ్వడు. ఒకవేళ ఇచ్చారు అని తెలిసింది అనుకోండి, మొత్తం ఫ్యామిలీని, ఏ కుటుంబం అయితే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి టెర్రరిస్టులకు ఇక్కడ ఆశ్రయం ఇస్తారో పబ్లిక్ లో ఆ కుటుంబం మొత్తాన్ని ఉరి తీసేలాగా శిక్ష తీసుకొని రావాలి.